హాయ్ అండి, ఈరోజు వీడియోలో హెల్దీ అండ్ టేస్టీగా డ్రై ఫ్రూట్స్ మిల్క్ షేక్ని ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. దీనికోసం ముందుగా మనం 10 నుంచి 15 వరకు బాదం గింజలను తీసుకుని వాటర్ని యాడ్ చేసుకుని గంట పాటు నానబెట్టుకోవాలి. అదే మనకి టైం ఉంటే ఎర్లీ మార్నింగ్ చేసుకునే వాళ్ళైతే నైట్ కూడా నానబెట్టుకోవచ్చండి. మరొక బౌల్ తీసుకుని ఖర్జూరాలని గింజలను తీసివేసి వేసుకోవాలండి. అలానే ఇప్పుడు 3 లేదా 4 వాల్నట్స్ని తీసుకుని యాడ్ చేసుకుందాం. అలానే ఇప్పుడు జీడిపప్పుని యాడ్ చేసుకుందాం. 9 లేదా 10 వరకు తీసుకుంటే సరిపోతుంది. అలానే 1 కప్ కాచి చల్లార్చిన పాలను తీసుకుని యాడ్ చేసుకుందాం. ఇలా గంట వరకు నానబెట్టుకోవాలి. అలానే నానబెట్టిన బాదం గింజలను తీసుకుని పొట్టు తీసి మిక్సీ జార్లో వేసుకుందాం. అలానే డ్రై ఫ్రూట్స్ని కూడా యాడ్ చేసుకుందాం. అలానే ఇప్పుడు డ్రై ఫ్రూట్ మిల్క్ షేక్ కోసం బనానాస్ తీసుకుని అరటి పండ్లను తీసుకుని చిన్నగా కట్ చేసుకోవాలండి. చిన్నగా ఇలా కట్ చేసుకుని మిక్సీ జార్లో వేసుకుందాం. ఇప్పుడు మరొక బనానా తీసుకుని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకుందామండి. మనం కావాలంటే ఐస్ క్యూబ్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు, లేదంటే పాలని ఫ్రిడ్జ్లో పెట్టుకుని ఆ పాలను యాడ్ చేసుకోవచ్చు. మిల్క్ షేక్ మనకి కూలింగ్ ఉంటేనే ఇంకా టేస్టీగా అనిపిస్తుంది. ఇప్పుడు మనం మూత పెట్టుకుని స్మూత్గా గ్రైండ్ చేసుకుందాం 1 నిమిషం పాటు. అలానే ఇప్పుడు ఫ్రిడ్జ్లో ఉంచిన పాలను 1/2 కప్ వరకు యాడ్ చేసుకుని మరొకసారి స్మూత్గా గ్రైండ్ చేసుకుందాం. హెల్దీ అండ్ టేస్టీ డ్రై ఫ్రూట్ మిల్క్ షేక్ అనేది రెడీ అయిపోయిందండి. కావాలంటే మనం షుగర్ కూడా యాడ్ చేసుకోవచ్చు, కానీ నేను వేయట్లేదండి. చూసారు కదండి, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.